నేను ఒక 2-3 ఇయర్స్ బిఫోర్ నుంచి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అసలు దాని గురించి తెలుసుకోవడానికి చాలా క్లినిక్స్ అన్నీ వెళ్ళాను. సో డాక్టర్ గారికి చెప్పాలంటే ముందు ధీరజ్ గారికి ఆయన ఒక పేషెన్స్, ఆయన చెప్పే పద్ధతి, ఈ రెండు ఎవరినైనా కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ధైర్యం వచ్చేటట్టు ఆయన ప్రజెంట్ చేస్తారు. సో నచ్చింది. తర్వాత ట్రీట్మెంట్ జరిగింది. కొంచెం అనిపించింది 3-4 డేస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి, తర్వాత నార్మల్ లైఫ్, నార్మల్ వర్క్ అన్నారు. నా వర్క్కి ఎక్కడ ఇబ్బంది లేదు, పెయిన్ కూడా ఏమనిపించలేదు. చక్కగా ట్రీట్మెంట్ అయిపోయింది. వెళ్ళాను, నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను. తర్వాత రిజల్ట్స్ చూస్తుంటే నాలోనే ఒక తెలియని చేంజ్, అంటే ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నాం. తర్వాత వీళ్ళ టీము, వీళ్ళ సపోర్టింగ్ టీము అందరూ చాలా పాజిటివ్గా వచ్చిన వాళ్ళకి చెప్పటం నాకైతే భలే ఆనందం అనిపించింది. అంటే నాలో ప్రతిసారి వచ్చి విజిట్ చేసినప్పుడల్లా నాకు ఒక కొంచెం ఈరోజు ఇంప్రూవ్మెంట్ వచ్చింది, నెక్స్ట్ ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో డాక్టర్ గారేమో నీకెందుకు, నీ భయం లేదు, 1 ఇయర్ తర్వాత చూడు నువ్వు ఎలా ఉంటావు అన్న. నిజంగా 1 ఇయర్ తర్వాత నేనేనా అన్న ఫీలింగ్ వచ్చింది. ఒకటి, ఎవరికైనా ఇది బెనిఫిట్ పొందుతారు, పక్కా రిజల్ట్స్ వస్తాయి, ఇదైతే వాస్తవం. సో ముందు చెప్పాలంటే ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్ చేసే పద్ధతిలో కూడా మనకి ఏమీ పెయిన్ అనిపించలేదు. మాటల్లో చక్కగా ఆ రోజు జర్నీ ఏంటో విచిత్రంగా జరిగిపోయింది, నిజంగా మనకు ట్రీట్మెంట్ అయిందా అనిపించింది. సో ఇప్పుడు ఇవాళ ఇట్స్ గోయింగ్ ఫైన్ అండ్ ఐ బిల్ట్ ఎ వెరీ గుడ్ కాన్ఫిడెన్స్. మనలో బూస్ట్ లెవెల్ పెరిగింది, మనం అద్దం ముందు కూర్చుంటే మనకే ఆశ్చర్యంగా అనిపించింది. సో ఇలాంటి జర్నీలో నేను పార్టిసిపేట్ అవ్వటం, నాకు జరగటం, సో నేను చాలా ఆనందంగా ఉన్నాను. అండ్ నేను చాలా రికమెండ్ కూడా చేస్తాను. తప్పకుండా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మీలో మీకు రిజల్ట్స్ వస్తాయి, మీలో మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇదైతే వాస్తవం పక్కా. థ్యాంక్ యూ.